పరిస్థితులు కార్మికులకు ఉండకూడదని చెప్పేసి ఆ రోజు మనలాంటి కార్మిక నాయకులు ఎంతో మంది చికాగో నగరంలో పోరాటం చేస్తే ఆ యొక్క చికాగో నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనాటి పాలకులు వాళ్ళ మీద ఫిరంగులు తుపాకులు గురిపెట్టారు, వందలాది మందిని చంపేశారు. వాళ్ళ యొక్క రక్త తర్పణంతో ప్రపంచవ్యాప్తంగా మే 1వ తారీఖున కార్మికులకు సెలవు దినంగా ప్రకటించారు. అంతేకాకుండా కార్మికులకు 8 గంటల పనిదినం ఆ మే 1వ తారీఖు చేసినటువంటి పోరాటంలో భాగంగానే మనకందరికి 8 గంటల పనిదినాన్ని వచ్చింది. లేకపోయింటే మనం కూడా 12 గంటలైనా 18 గంటలైనా 20 గంటలైనా పనిచేసేదానికి పరిస్థితి వచ్చేది. ఈ నరేంద్ర మోడీ ఈ లేబర్ కోట్లలో 12 గంటల పనిదినాలను మళ్ళా ఆ చట్టంలోనే పొందుపరిచారు. 8 గంటల పనిదినాన్ని ఎత్తేసారు. ఇప్పటికే 8 గంటల పనిదినం ఎక్కడా లేదు. చట్టం ఉన్నప్పటికీ అది అమలు కాని పరిస్థితిలో ఉంటే రేపు 12 గంటల పని చట్టబద్ధత అయితే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కాబట్టి మనకి ఇక్కడ పలమనేరు ప్రాజెక్టులో అంగన్వాడీ వర్కర్లకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. చాలా మంది సీనియర్ కామ్రేడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ ఉద్యోగంతో పని లేకుండా పోవచ్చు. కానీ మీ వెనకాల మీరున్నంత కాలంలో మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి ఏమి చేశారు, మీరు పోయిన తర్వాత వాళ్ళు మీదొక చరిత్రలాగా చెప్పుకునే విధంగా మీ యొక్క పని ఉండాలని చెప్పేసి నేను సీనియర్ కామ్రేడ్స్కి అందరికీ చెప్పదలుచుకున్నా. అంతేకాకుండా మనకేమిలే ఈ ఉద్యోగం ఉన్నా లేకపోయినా మేము ఇంకొక 6 నెలల్లోనే సంవత్సరంలోనే రిటైర్ అయిపోతున్నాము, అధికారులతో మంచిగా ఉంటే పోతుంది, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు మనం అడిగించుకోవాలా, అవంతా మనకి ఎందుకు వచ్చిందిలే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మా కొడుకులు ఒప్పుకోవడం లేదు, మా భర్త ఒప్పుకోవడం లేదని చెప్పేసి చాలామంది సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నారు అంగన్వాడీ టీచర్లు. అలాంటివేవి పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మరొకసారి మనం అంగన్వాడీ ప్రాజెక్టులో పలమనేరు ప్రాజెక్టులో మనం CITU ఒకే ఒక జెండాగా పలమనేరు ప్రాజెక్టు అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ నిలబడడానికి ఎంతో